ఈ మధ్యన ఎనర్జెటిక్గా బాగా హుషారుగా తిరుగుతున్నారు. అంటే ఎప్పుడు జీవితం అంతా ఎనర్జెటిక్గా ఉన్నామే. ఎందుకంటే మనం పుట్టిన నేపథ్యం కావచ్చు, పెరిగిన నేపథ్యం కావచ్చు, రాజకీయాలకు వచ్చిన నేపథ్యం కావచ్చు, ఏదైనా మనం ఏదో పైన దొరల నుండో పెద్ద భూస్వాముల నుండో వస్తే ఏదన్నా ఆటుపోట్లు తెలిగినప్పుడు కొంత అటో ఇటో ఇబ్బందిగా ఉంటుంటిమి. కానీ అటువంటిది ఏం లేదు కదా. మన జీవనమే చిన్నగా దించాలి పైదాకా పోయినటువంటి జీవనం కాబట్టి ఎప్పుడు ఆటుపోట్లు అనేది మనకు పెద్ద అది లెక్క కాదు కాబట్టి ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. అంటే ఆలేరులో ఏమన్నా బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిన అన్నట్లు అదే హుషారుగా తిరుగుతారు అనేది టాక్ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? వాస్తవంగా ఏంటంటే ఈసారి ఖచ్చితంగా టికెట్ వస్తుంది. తర్వాత టికెట్ వచ్చినా రాకున్నా ప్రజాక్షేత్రంలో నేను రాజకీయాలకు వచ్చిందే ప్రజలకు ఏదైనా బడుగు బలహీన వర్గాలతో పాటు ఈ సమాజానికి ఏదైనా మేలు చేయాలని చెప్పే రాజకీయాలకు వచ్చిన. కాబట్టి రాజకీయాలకు సంపాదించడానికో లేకుంటే నాకు గతంలో తెల్ల రేషన్ కార్డు ఉండో లేకుంటే ఏం లేకుండా రాజకీయాలకు నేను రాలే. రాజకీయాలకు నేను సమృద్ధిగా అంటే ఓకే నా కుటుంబానికి నేను పోషించి ఇంకో 10 మందికి నేను ఏదైనా సహాయం చేయగలనే నేపథ్యం ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలకు వచ్చినాం. కాబట్టి రాజకీయంగా ఒక ప్రజా సేవకునిగా పనిచేద్దామని వచ్చినాం. రాజకీయాలు ఏదో ఆశించి పదవులు వస్తే నాకేదో దార్బాటాలు వస్తాయి లేకుంటే పదవులు వస్తే నాకేదో లబ్ధి చేకూరుతుందని రాలే. ఆలేరులో కూడా ఇప్పుడు అంటే రెడ్లను కాదని మళ్ళీ మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ కూడా ఇవాళ బలహీన వర్గాల దిక్కు చూస్తూ ఉంది. ఎందుకంటే బలహీన వర్గాలందరూ కూడా ఒక ఆలోచన చేస్తుంది పార్టీలన్నీ కూడా. ఎందుకంటే బలహీన వర్గాలు ఇంత ముందుకు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేరు. ఆర్థికంగా కానీ తర్వాత విద్యాపరంగా కానీ కుటుంబాలన్నీ కూడా అద్భుతంగా ఇప్పుడు డెవలప్ అయినాయి. ఒక చైతన్యమైన ఆలోచన చేస్తున్నారు. అరే మనం ఎందుకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఆంధ్ర వాళ్ళని ఎన్ని రోజులు మనము ఎన్ని రోజులు సమయం పాటించినాం? చాలా ఏళ్ళు, 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చింది ఏంటంటే అరే మనది నిజంగా కూడా ఆత్మగౌరవ పోరాటం మనకు ఎందుకు వస్తలేదు, మనం పరిపాలించుకోవాలని ఏ విధంగా అయితే వచ్చిందో ఇవాళ బీసీ వాదం కూడా ఇవాళ బలంగా వచ్చింది. పార్టీలన్నీ పసిగట్టినాయి. ఇప్పుడు నిన్న వచ్చినటువంటి ఎమ్మెల్సీ దానిదే ఒక నిదర్శనం. మీరు బీసీ వాదం కోసమే గతంలో కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు కూడా నల్లగొండ రెడ్లకు వ్యతిరేకంగా పోరాడే మీరు పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అయితే వాస్తవంగా ఏంటంటే నల్లగొండలో ఉన్నటువంటి నేపథ్యం మీది కూడా నల్లగొండే కాబట్టి మీకు కూడా బాగా తెలిసి ఉంటుంది. నల్లగొండలో మొత్తము రెడ్లదే పెత్తనం. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా బలహీన వర్గాలు ఎవరు ఉన్నటువంటి నేపథ్యం లేదు. అయినప్పటికీ దాంట్లో కోమటిరెడ్డి సోదరులు అనేటటువంటి వాళ్ళు నిజంగా కూడా ఒక మూర్ఖులు. ఎందుకంటే కోమటిరెడ్డి సోదరులు బలహీన వర్గాలు ఎవడన్నా ఉంటే కూడా నా బానిసగా బతకాలి అని చెప్పి ఆలోచన చేస్తేనే తప్ప లేకుంటే వాళ్ళకు ఎమ్మెల్యే అయినా అరే ఎమ్మెల్యే కదా ఆయనకు సముచిత న్యాయం చేద్దాం సముచిత గౌరవం ఇద్దామనే ఆలోచన ఉండదు. ఎంతసేపు వాళ్ళు బలహీన వర్గాలు కాబట్టి బానిసలుగా మా దగ్గర పనిచేస్తారేమని భావిస్తారు. నేను అట్లా లేకుంటే నేను ఎప్పుడు చూడు ఒక ఆత్మగౌరవం కోసం బలహీన వర్గం అయినప్పటికీ మా బలహీన వర్గాలు బలంగా ఉన్నారు, ఆత్మగౌరవంలో ఎక్కడ తీసిపోరని చెప్పి నేను కొట్లాడుతుంటే కాబట్టి నన్ను 2 సార్లు ఓడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అదే రకరకాలుగా అంటే కర్నూలు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో ఏ విధంగా బలహీన వర్గాలను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారో ఆ విధంగా కోమటిరెడ్డి సోదరులు నన్ను 2 సార్లు ఓడగొట్టారు. ఇప్పుడు అవన్నీ కూడా అంటే అవన్నీ ఓడగొట్టినా నేను ఎప్పుడు భయపడలేదు. వాళ్ళను కూడా ఓడగొడదామనే దృక్పథంతోనే నేను బీఆర్ఎస్లో జాయిన్ అయినా. వాస్తవంగా అంటే మీరు అప్పుడు బయటికి వచ్చింది అంటే కోమటిరెడ్డి బ్రదర్స్కు రెడ్లకు వ్యతిరేకంగానా లేదా పార్టీలో న్యాయం జరగలేదన్న? పార్టీలో నాకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా బ్రహ్మాండమైన న్యాయం జరిగింది. ఎందుకంటే నేను ఆ లైజనింగ్ ఏర్పాటు చేసుకున్నా. సరే కాంగ్రెస్ పార్టీలో నాకు 3 సార్లు టికెట్ వచ్చింది. నేను ఏఐసిసి మెంబర్ అయినా, తర్వాత జిల్లా ప్రెసిడెంట్గా 7 ఏళ్ళు కొనసాగినాం. కాబట్టి దాంట్లో సముచిత స్థానం కాలేదని కాదు. కానీ కోమటిరెడ్డి సోదరులతో నాకున్నటువంటి వైరం ఏదైతే వాళ్ళు మనల్ని చూస్తున్నటువంటి చిన్న చూపు మన ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టేటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు ప్రతికూలంగా నన్ను 2 సార్లు ఓడగొట్టారు. ఆ 2 సార్లు ఓడగొడితే నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి అక్కడ కూడా ఆయన ఓడగొడితే
అక్కడి నుంచి వచ్చి ఎంపీగా భువనగిరిలో పోటీ చేస్తా అన్నప్పుడు నాకు ఇలా జాగీరా లేకుంటే నల్గొండలో ఉన్నటువంటి వాడు భువనగిరి కొట్టేట్లో పోటీ చేస్తాడు.